హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, నిన్న నేను పార్ట్ 1 వీడియోలో మీకు రోజెస్ ఎలా చేయాలి అని చూపించాను కదా! సో, ఈరోజు నేను అది శారీకి కుచ్చులుగా ఎలా కుట్టొచ్చు అన్నది చూపిస్తున్నాను. నేను యాక్చువల్‌గా శారీ కాకుండా మా పాప లెహెంగా చున్నీ ఉంటది కదా! దానికి కుడుతున్నాను. బట్ సైడ్‌కొచ్చేలాగా కుడుతున్నాను చూడండి. అండ్ కొంగుకి కాదు సైడ్‌కి. మీకు వీడియో లాస్ట్‌లో తెలుస్తుంది. అండ్ ఫస్ట్ నేనేంటంటే నిన్న మనం చేసిన రోజెస్ ఉన్నాయి కదా! సో, అవన్నీ పక్కన పెట్టుకున్నాను. సో, దానికి ఇప్పుడు నేను ఉల్టా అంటే ఆహ్, కింది భాగం నుంచి కాకుండా పైన భాగం నుంచి మనం నీడిల్ గుచ్చాలి ఫస్ట్. గుచ్చిన తర్వాత ఇలా 4 పర్ల్స్ ఉంటాయి కదా! పర్ల్స్ తీసుకున్నాను. వైట్ పర్ల్స్ 4 గుచ్చుతున్నాను. సో, 4 గుచ్చిన తర్వాత లెంత్ చూసుకోండి. సరిపోతుంది అంటే ఓకే. లేదు నాకు ఇంకా తక్కువ లెంత్ కావాలి అంటే 2 పర్ల్సే వేయండి. లేదు ఇంకా కావాలి లెంత్ అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో, ఇలా 4 పూసలు గుచ్చేసిన తర్వాత ఇలా ఫస్ట్ కార్నర్‌లో ఉంటుంది కదా మనకి శారీ, అది ఇలా గుచ్చాలి. కింద నుంచి గుచ్చి పైకి తీయాలి. తీసిన తర్వాత ఏంటంటే సేమ్ అలాగే ఒక 3, 4 రౌండ్స్ వేయాలి. ఇలా 3 రౌండ్స్ వేసిన తర్వాత మనం అక్కడ నాట్ వేసేసుకోవచ్చు. ఇలా. ఇక్కడ నాట్ వేసేసుకుంటే ఒక 2 నాట్స్ ఆర్ 3 నాట్స్ వేయండి. టైట్‌గా ఉంటుంది ఊడిపోకుండా. ఇలా గుచ్చేసేయాలి. సో, నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను టేప్ పెట్టి మెజర్ చేసుకుంటున్నాను. 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు. 2 ఇంచెస్‌కి మనము ఒక హ్యాంగింగ్ పెట్టొచ్చు. లేదంటే 4 ఇంచెస్‌కి పెట్టొచ్చు. నేను ఇప్పుడు 2 ఇంచెస్‌కి పెడితే ఎంత దగ్గర ఉంటుంది అన్నది నేను మీకు చూపిస్తాను. 2 ఇంచెస్‌కి పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. సో, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర మళ్ళీ నెక్స్ట్ ఇంకొక హ్యాంగింగ్ ఇంకొకటి కుట్టాలన్నమాట. సో, ఇప్పుడు సెకండ్ హ్యాంగింగ్ కుడుతున్నానండి. మళ్ళీ నేను మీకోసం మళ్ళీ చూపిస్తున్నాను. సో, అప్ సైడ్ డౌన్ ఫస్ట్ గుచ్చాలి. అంటే రోజ్‌కి పైన భాగం కాకుండా కింద భాగం కాకుండా పైన భాగం నుంచి గుచ్చాలి. గుచ్చి అప్పుడు బ్యాక్ సైడ్ నుంచి మనకి నీడిల్ బయటకొస్తుందనమాట. సో, అప్పుడు మనం అక్కడ ఇంకొక 4 పర్ల్స్ మళ్ళీ గుచ్చాలి. సేమ్ 3, 4 రౌండ్స్ వేసేసి నాట్ వేయాలి. సో, ఈ ప్రొసీజర్ అంతా మనం మార్కింగ్ చేసుకున్న అన్ని డాట్స్ దగ్గర కుట్టేయాలి. సో, మనకి ఒక సైడ్ మొత్తం ఈ హ్యాంగింగ్సే వస్తాయన్నమాట. సో, ఇది దేనికైనా కుట్టుకోవచ్చండి. లెహెంగాకైనా, లెహెంగా చున్నీకి కుట్టుకోవచ్చు. లేదా లెహెంగా చున్నీకి మనకి బ్యాక్ సైడ్ కొంగుకి కాకుండా ఫ్రంట్ సైడ్‌లో మనము కుచ్చుల దగ్గర పెట్టుకుంటాం కదా లెహెంగా చున్నీ. సో, అటు సైడ్ వచ్చేలా కుట్టుకోవచ్చు. లేదు అంటే శారీకి కుట్టుకోవచ్చు. లేదు అంటే లట్కన్స్ లాగా లెహెంగాకి వేసుకోవచ్చు. మన ఇష్టం అండి, ఎలా అయినా వేసుకోవచ్చు. సో, నేనైతే ఇప్పుడు మీకు లెహెంగా చున్నీకి కుడుతున్నాను. మీకు వీడియో లాస్ట్‌లో తెలుస్తుంది ఎలా ఉంటుంది అన్నది. సో, మిస్ చేయకుండా వీడియో అంతా చూడండి. అండ్ ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు షేర్ చేస్తేనే వ్యూస్ ఎక్కువ వస్తాయండి. అసలు లాస్ట్ వీడియోకి వ్యూస్ ఎక్కువ రాలేదు. ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. 2 ఇంచెస్ గ్యాప్తో కుట్టింది. మీకు తెలియడం కోసమని నేను 2 ఇంచెస్ గ్యాప్ పెట్టి కుట్టాను. సో, నేను యాక్చువల్గా అయితే 4 ఇంచెస్ పెట్టి కుట్టాను. అండ్ 4 ఇంచెస్ గ్యాప్తో ఎంత డిస్టెన్స్లో మనకి
లట్కన్స్ వస్తాయో వీడియో లాస్ట్లో తెలుస్తుంది మీకు, చూడండి. సో ఇలా ఉంటుందండి, మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. సో ఫైనల్గా ఇలా ఉంటుంది మనం కుట్టుకున్న తర్వాత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.